అందరికీ జై భీమ్. నేను మీ మిత్ర. భారతదేశంలో అతి శక్తివంతమైనటువంటి నాయకురాలు, భారతదేశం గర్వించదగ్గ నాయకురాలు ఎవరు అంటే టక్కును గుర్తొచ్చే పేరు బెహన్జీ మాయావతి గారు. మరి వారు ఎంత గొప్ప నాయకురాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం వారికి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు? వారికి ఎంత పొగరుంటుంది? పవన్ కళ్యాణ్ గారికి ఎంత పొగరుంటుందంటే 3 రంగుల జెండాకు ఎంత పొగరుంటుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే పొగరుంటుంది. అంత పొగరున్నటువంటి నాయకుడు బెహన్జీ గారికి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడంటే బెహన్జీ గారు ఎంత శక్తివంతమైనటువంటి నాయకురాలో మనకు అర్థమవుతుంది. మరి మాయావతి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నిన్న. తన యొక్క కుమారుడికి అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యే కూతురితో పెళ్లి చేసినందుకు గాను క్రమశిక్షణా చర్యల కింద బీఎస్పీ సీనియర్ నేతను సస్పెండ్ చేస్తారు. వారినే కాకుండా ఆ జిల్లాకు సంబంధించినటువంటి బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిని కూడా సస్పెండ్ చేస్తారు. మరి రాజకీయాలంటే సామరస్యంగా ఉండాలి, ఇలా సస్పెండ్ చేయడం తప్పు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ని రోజులు ఆ ఎమ్మెల్యేని దొంగ, అవినీతిపరుడు అని తిట్టిన ఈ సీనియర్ అయితే ఇప్పుడు తన కుమారుడికి ఎమ్మెల్యే కూతురుతో వివాహం చేయడం అనేది చాలా తప్పు. అది సభ్య సమాజానికి చెడు సంకేతాలను పంపించడమే కాకుండా జెండా మోసిన కార్యకర్త కుమిలిపోవడానికి కారణమవుతుంది. ఒక సీనియర్ నేతను జిల్లా పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తే పార్టీ చాలా నష్టపోతుందని తెలిసి కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా జెండా మోసిన కార్యకర్తను గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనే లక్ష్యంతో సీనియర్ నేత అయినా జిల్లా అధ్యక్షుడైనా వెంట్రుకతో సమానమని సస్పెండ్ చేసినటువంటి మాయావతి గారికి సెల్యూట్ చేస్తున్నాను.